ఫిబ్రవరి 27 పునీత గాబ్రియెల్ పొస్పెంత్ గారి పండుగ. శ్రీ సభను ఆరంభం నుంచే బలపరిచింది యువతే. ఆ బలవంతులలో ఒకరైన అవర్ లేడీ ఆఫ్ సారోస్ యొక్క సెయింట్ గాబ్రియెల్ తన గుండెలో దేవుని ప్రేమకు విరుద్ధమైనది ఏమైనా ఉంటే దానిని నాశనం చేస్తానని ప్రకటించిన వీరభక్తుడు. గురువు వద్ద విద్యాబుద్ధులు నేర్పించగా లోక ఆకర్షణల మధ్య ఆయన తన జ్ఞాన జీవితం మరియు మరియమ్మపై భక్తిని విడిచిపెట్టలేదు. 1856లో స్పోలేటోలో కలరా వ్యాపించగా ప్రజల కారుణ్య దేవమాతను ప్రార్థించడంతో వ్యాధి సమసిపోయి మేరీమాత స్వరూప ఊరేగింపుతో కాంపరోస్కోకు చెందిన ఫ్రాన్సిస్ మేరీ మఠవాసి జీవితం జీవించమనే అంతఃప్రేరణను పొందారు. తన ప్రార్థన భక్తి విశ్వాసాల ద్వారా వ్యాకుల మాతకు అంకితమైన గాబ్రియేలు బ్రదర్గా ప్రఖ్యాతి చెందారు. వీరు తమ బహిరంగ భక్తిమయ జీవితం ద్వారా ప్రజలకు మాతృక అయ్యారు. ఈ విధంగా విశ్వాస వ్యాప్తి చేశారు. వారి విశుద్ధ సాధుత్వం వారి అపరిమిత వినమ్రతతో కప్పివేశారు. కేవలం 24 ఏళ్ల వయసులో పరమపదించి పునీతుడిగా ప్రకటించబడ్డాడు. యుక్త వయసులో గురుపట్టం పొందాలనే తమ కోరిక తీరక ముందే మరణించిన పునీత గాబ్రియెల్ పొస్పెంత్ గారిని యువతకు మరి ముఖ్యంగా యువ మఠవాసులకు పాలక పునీతులుగా శ్రీసభ ప్రకటించింది. పునీత గాబ్రియెల్ పొస్పెంత్ గారా మా